పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార తృణమూల్, బీజేపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో ఇరు పార్టీలు చేపట్టిన ఎన్నికల ర్యాలీలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. బీజేపీ నేతలు లౌడ్ స్పీకర్లు పెట్టి తమ సభకు అంతరాయం కలిగించారని మమత ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. బెదిరింపుల ద్వారా బంగాల్ను వశం చేసుకునేందుకు కాషాయ పార్టీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇవాళ అదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి స్టేజీ దిగి వెళ్లిపోయారు. మమత వెళ్లిపోయిన అనంతరం టీఎంసీ కార్యకర్తలు బీజేపీ ర్యాలీ వైపు దూసుకెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మమతా పాలనలో బంగాల్లో మహిళలకు రక్షణ కరువైందని టాలీగంజ్ రోడ్డు షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆర్జీకర్, సందేశ్ ఖాళీ ఘటనలను ప్రస్తావించిన ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే అర్ధరాత్రి కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా పరిస్థితులు కల్పిస్తామన్నారు. మతువా సామాజిక వర్గ ప్రయోజనం కోసం త్వరగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. తొలిదశ పోలింగ్లోనే బీజేపీ విజయం ఖాయమైపోయిందని అమిత్ షా జోష్యం చెప్పారు. తొలిదశలోనే 110 స్థానాలు దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.